యూనివర్సిటీ సెలెక్షన్ చేసుకునే ముందు నాక్ గ్రేడింగ్ అనలైజ్ చేసుకుంటున్నారా? ఆ యూనివర్సిటీ NIRF ర్యాంకింగ్ లో ఏ పొజిషన్ లో ఉందో చెక్ చేశారా? లేదా క్యాంపస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫీ స్ట్రక్చర్ బాగుందని అడ్మిషన్ తీసేసుకుంటున్నారా? హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సురేష్. వెల్కమ్ టు గ్లోబల్ స్టార్. యూనివర్సిటీ సెలెక్ట్ చేసేటప్పుడు ప్రతి స్టూడెంట్ అండ్ ప్రతి పేరెంట్ 2 ఫ్యాక్టర్స్ ని బాగా అనలైజ్ చేయాలి. వన్ ఈస్ నాక్ అండ్ అనదర్ వన్ ఈస్ NIRF ర్యాంకింగ్. నాక్ అంటే సింపుల్ గా నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్. ఇది సింపుల్ గా చెప్పాలంటే ఆ యూనివర్సిటీకి సంబంధించిన ఒక రిపోర్ట్ కార్డ్ లాంటిది. ఈ రిపోర్ట్ కార్డ్ లో మెయిన్ గా నాక్ అనలైజ్ చేసేది క్యాంపస్ యొక్క ప్లేస్మెంట్, రీసెర్చ్ ఫెసిలిటీస్, ఫ్యాకల్టీ అవైలబిలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్న్షిప్. నాక్ గ్రేడింగ్ మెయిన్ గా A+, A+, A అండ్ B++, అండ్ B కింద గ్రేడింగ్ ఇస్తుంది. గ్రేడ్ ఎంత బెటర్ గా ఉంటే ఆ యూనివర్సిటీ యొక్క అకాడమిక్ క్వాలిటీ అంత బెటర్ గా ఉందని అర్థం. అండ్ సెకండ్ మెయిన్ ఫ్యాక్టర్ NIRF అంటే సింపుల్ గా నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. ఇది మెయిన్ గా నాక్ వచ్చేసరికి మనకి గ్రేడింగ్ ఇస్తే NIRF మనకి ర్యాంకింగ్ ఇస్తుంది. యూనివర్సిటీ నేషనల్ లెవెల్లో ఏ పొజిషన్ లో ఏ ర్యాంకింగ్ లో ఉందని సింపుల్ గా అనలైజ్ చేసి ర్యాంకింగ్ సిస్టమ్ ఇస్తుంది. ర్యాంక్ ఎంత టాప్ లో ఉంటే ఆ కాలేజ్ యొక్క పర్ఫార్మెన్స్ అంత బెటర్ అని అర్థం. టాప్ నాక్ గ్రేడెడ్ యూనివర్సిటీస్ అండ్ టాప్ NIRF ర్యాంక్డ్ యూనివర్సిటీస్ లిస్ట్ కావాలంటే సింపుల్ గా లిస్ట్ అని కామెంట్ చేయండి. ఆటోమేటిక్ గా మీకు DM చేస్తాం.